తోటి కచ్చరికాల గత్తన కుర్చీలో కూర్చున్న ధర్మది గారి కుర్చీలకి లేచి నిలబడ్డాడు. అయ్యయ్యో తండ్రి, రాజును అంటే కచ్చరి మీద కూర్చొని రాజ్యం వేలాలి. తల బాగా చుట్టుకున్నావు, ఊళ్ళో తిరిగి శుక్రయ్య లెక్క పలిసి కట్ట పట్టుకున్నాయి. రాజ్యం వెళతాను. ఈ ఊరి అధిపతి రాజుల వారు ఉన్నారే, అరే ఈ రాజు ఎవరన్నప్పుడు రాజుకు మంత్రి వేసిన కాదమ్మా. గుండెడి వేగులకు పెళ్ళి ఉన్నాయి. అయ్యా ఈ ఊరిలో పుణ్యతాత ఒక కొడుకును అన్నాడు. ఆ కొడుకు వెళ్ళినాడు 320 రోజులు. ఆ కొడుకు పేరు శ్రీమంతరావు అని పేరు పెట్టుకున్నాడు. కొడుకు పేరు శ్రీమంతరావు అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకున్నాక ఆ కొడుకును కన్నా తల్లికి మాత్రం అనగా బలంతరం వచ్చి ఆ తల్లి ప్రాణం పోతుంటే నాదా మన కొడుకు పైలమని ఆ భర్త చేతులు పెట్టినప్పుడు ఆ భర్తకు మాత్రం గుండెల వచ్చి భార్య భర్తల ప్రాణం పోగా మాత్రం అనగా ఆ పిల్లగాడు శ్రీమంతరాజుకు అవ్వనిక బలగం లేరు, అయ్యనుకో లేరు. ఆయన వీరత ఏమిటా, నీ కొడుకులు లేరు, బిడ్డలు లేరు, నా కొడుకు పైలం అని నా చేతులు పెట్టి మాత్రమే భార్య భర్తల ప్రాణం ఏంది నానా. అవ్వయ్య లేని పిల్లగాడు కాబట్టి కొడుకులు బిడ్డలు లేని ప్రేమతో మాత్రం ఘనంగా కొడుకుని సాల్పి చేసిన కన్నా ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమ పాడబడ గొప్పదన్నారు. ఆనందరాలు అనుకున్నాడు నా బిడ్డ ఇంత పడదాం నంగ బతుకుతుందమ్మా. నువ్వు ఒక్క బిడ్డ ఇంటికి ఒక్క కోడలమ్మా. అమరవతిపురం ఉన్న భార్య పేరు మగవాది లక్ష్మీదేవి నా పుణ్యపు గర్భాన కలిగిల్లు. కొడుకు అగ్నేచరాజు నా బిడ్డ ఉమారాణి దేవి. నా బిడ్డ పూట పట్టుకొని పోయి నేను సాదుకున్న కొడుకు చూపెట్టు, భార్య చూపెట్టు. ఫోటోలు నా బిడ్డ ఇష్టపడితే నేను ఆడవిన కన్నున్నయ్యా. పుచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నోడు పులి. శుభతోటి ఇసుబల చేతికి ఇచ్చిండా. ఇక గప్పుడు అనుకున్నాడే పిల్లన పోయే తండ్రి సాదుకున్న కొడుకు పెళ్లి చేస్తే నా బరువు ఆయన తీరుతుంది. ఇక రాజ్యమేళ పెడితే 60 వృద్ధులు ఇంటికాడ ఉండవచ్చు అని కూడా పులాన పోయే తండ్రి. అయ్యా ఈ ఫోటో కొంట పోయి నీ సాదుకున్న కొడుకు చూపెట్టుకొని ఫోటో చేతికాన్ని చేసిండ. మంత్రి అది కాదమ్మా, ఇటు ఎత్తుగట్టు ఉన్నది సాపేషన్లు సాప దారుతుందో అంటారా. చూసుకోవాలి మరి ఎంత దారుతుందో ఎంత పోతాను. నీ అసలు దొరకక నీ బట్టలకే తాడు తెంపుతే ఇదో ఇల్లు ఇదో కంపౌండ్ కూడా దానికి కలర్ వేసినావా అందుకే కర్రెగా పడదాని
మిస్సెస్ ఒక్కని అడిగిస్తాను ఇంటి వెనక ఎదురు పట్టుకొని తిప్పపోయినండి పెండ్లాండి దారిగా మనం తిప్పేట తిరుగుతుంది రేపు పొద్దుగాల తిప్పి చూడు అయితే తిప్పు చూడాలి అంటే రేపు పొద్దుగా కథ అయిపోయినాక న్యాయం రా న్యాయం రా ఇక నిన్ను బట్టి తిప్పుతాడు అది రేకుల కింద కూర్చొని చూసి ఎల్లుడు సార్ తిప్పుతుంది దాన్ని తీసుకొస్తుంది ఇక్కడికి అది రాదు ఇప్పుడు ఫిట్నెస్ ఇద్దరు కొడుకు పెంచండి నీకు నీ తాడదేంప పోరాలు పెళ్ళైన మనవాళ్ళు భార్య ఉన్నదా లేదో నా భార్య ఉందో లేదో ఎవరికల్లా వేయిందో వదిరా. అయ్యో పొట్టుది అక్క కరువు పని వేయింది పూర్విక పూర్వీక పోదు అది వెళ్ళిపోదు మిషనే వచ్చింది మొత్తం అలానే ఇంటి ముందు కొడుకు వారన్నట్టే పానట్టు పోయింది ఎవరికో పోయింది ముచ్చే పోద్దిరా మూజ్ జాపుతుంది ఓ ముచ్చే ముచ్చాపుద్ది ఎవరో ఏ వాడ పోయిందో అయ్యా ఎంతసేపు పోతుందా అవతల వాడ పోయింది ఆగు ఆగు మీనా శారదా పెట్ట సైలెంట్ గా చూస్తాను శారద చదువుతుంది రోజా సపరేట్ వచ్చి ఇంట్లో ఉన్నది ఎరుపదా రోజా ఇంట్లో ఉన్నది ముడ్డిగారా ఫుట్బాల్ బుడ్డి ముడ్డిదలది మళ్ళా చూసుకో బ్యాంక్ చూసుకురా ఫుట్బాల్ బుడ్డి ఉన్నా నీకంటే కర్రెగుండా బామ్మరిది నేను వచ్చిన ఉత్సా మరి నీకు ఇంత పోయానారా ఎండకాల శరపతను కొంత రాదురా వాళ్ళు చేసుకోరు చెంబడి శరపతి మాకింత చేసిపోతే ఎందుకు శరపతి ఎండాకాలం తిన పెద్ద ఉడకపోతాను ఆ సలట్ని చెంబడని చేసిపోయి నిజంగా అవధం కాదురా మాకు రోజుకింత పోతాను నేను ఊళ్ళో పోయింది చాగబాదలు అదే పోయి ఏం కాదు ఓ ఎవర్రా బాడకు మావలేడుపో చీకడం ఎందుకురా గాదే ముచ్చడక బిడ్డ వాడి సాయంత్రం సాటు పండ్ల పోను బిడ్డ వాడి ముచ్చట మునిగిపోను బిడ్డ వదలకుంది వదల నీకు సాధ అయిరారంటే లంచ సాధ పడతాడు సాయంత్రం సాటు పండ్ల పోను ఓ బిడ్డ గిరికే డబ్బకాడికి అంటాడు ఇప్పుడు ఓలేదు సుమన్తో పోతాడు సాయిత కూడి ఏడున్నా అలవాటు పోయితే గిన్నె సంటర్లో ఉన్నా డబ్బకాయలు ఉన్నా గిన్నెలు ఉన్నాయి అంటాడు ఈ సాయితలు సట్టు పంటలో పోని బిడ్డ వాడముచ్చ మునిగిపోని బిడ్డ సీకడంగా మొదలు పెడితేవా ఏగిల వరంగా 4 ఏళ్ళ అసలుకి ఉడవని ఎడవని కాండ్లు మంట పెద్దవుని కొలుపు మొదలు పెట్టుకున్నట్టే కోడి నవదేడతాను మీరు రసరస మునిగిపోను ఏడిపోతాడే పోతాడు ఇంటికి ఎవడన్నారా ఎందుకు కాదా మా ఆయన ఉండాలి అయ్యో ఇంటి ముందర చుట్టపోయి వచ్చిండు అదో పాడుపడేమో ఉన్నాయి ఉండవా అంటే మా ఇంటి సాగరే పోతే సాగరంగా బొర్ర పడితే సాగలు తాలకనా ఓకే వచ్చి ఆయన బిడ్డ ఇన్ని రోజులు సాగులో ఊళ్ళో పట్టిన
సత్తదా అని పోలీసు పెట్టి పోయి సీట్లో పడ్డారు బిడ్డ మన అక్కడ సభ్యులు సాకుల కార్లు మండ సన్న సన్న సందులు చూసుకొని చిన్న చిన్న రేకు డబ్బులు మరుసుకున్న డబ్బులు టీవీలు వాన తెల్లగా సున్నవాసం అంటే అన్నమైతే నీకు ఎట్లా సాకలైనే నిన్నిడిసింది ఆ నేనే మొన్నిడిసింది ఆ నేనే అవతల మొన్న అటు మొన్న అన్నప్పుడు బిడ్డ ఏవో రోజులు కడతాండి ఐదే కాదు పాడ 15 వాళ్ళ వాటి బిడ్డ లొల్లి మునిగిపోను నీ లెక్క మీ లేకపోతే పాడవాడ తాగుడు మునిగిపోను మాకింత పోతే మేము కట్టే వదురు ఓ సాగలైనే ఆ ఇంటి పొగడ బట్టల ముళ్ళు పడుకొని పోయా ఇదంతా డిస్టర్బెన్స్ చేస్తే నీ తాడు తెంపితే ఈ ఎండకాలం శర్రని లెక్క నువ్వు అందరూ వచ్చి ఓ బిడ్డ సాగర అయితే బట్టల ముళ్ళు పట్టుకొని పోయేటుడే ఎప్పుడైనా సాగర కట్టిన విడ్డు మా ఇంటి అడగదానికి కావాలి వదిలే కావాలి కంబొర్ర పడితే ఇలా కావాల తాళ్ళు తెంపితే ఇలా మోకలు ముత్తాలు మూల వాడా ఇలా కాడిపోతారు రీఫోను వాళ్ళ తాళ్ళు దొంగ లెక్క వాళ్ళు ఎత్తుకున్న తప్పుకు వాళ్ళు ఎత్తుకున్న లొట్లు తబుక్కు తబుక్కు తబుక్కున వాళ్ళ ఫోను ఓ బిడ్డ ఓ ఆడ గౌరవ అన్నం తినలేదా ఓ వాళ్ళక తిన్నామని అయితే అయ్యో పెద్దవాళ్ళు చేయవద్దు ఆయన బిడ్డ ఎన్నొద్దులు గౌరవ కుమ్మరులు వేయకుండా వచ్చే కాలం అంతా మా సక్కదనం ఉండేది పింగిల కాలం అంతా రుచి ఉండేది ఓ ఇప్పుడు లంచ్ బాటిల్ పెట్టి బిడ్డు చపాచాలి ఎవరా పైటోడా చదువుకునే సాని చదువుకునే చదువుకోపోతే సంవత్సరం చేస్తే పర్వాలి పారిగా చదువుకున్న సంవత్సరానికి ఏందిరా ఎట్టుండే రోలింగ్ ఎట్టుంటది గవర్నర్ బిడ్డ గవర్నర్ కథకే రాపోదు అరకాల గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ చేస్తున్నాడు కిరణ్ వాడు చేశాడు ఏమో ఉన్నావా అని పిలుస్తాడు ఓ గౌన్లైనే ఇంటి మూడ కాలు బట్టలు పెట్టిన పడుకొని పోయా నిద్ర డిస్టర్బెన్స్ చేస్తే తాడు తెంపితే నేను గౌన్లే సాగినా నువ్వు అయితే బయటికి వెళ్ళి అమ్మ బ్యాంక్ బామరా ఓ నవ్వినా కంటే అది ఏడ్చినా కంటేరా నీ ఆట లొలి పెడతానా నీ ఆట అదే బయటికి వెళ్ళి పెంచారు నేత్తల మొక్కలు తిడతావా బుజ్జి గట్లే తిడతావు నీ మొగడు వచ్చి నాని రంగపురం నా సౌత్ ఒక్కలు చెప్పరారే నావా ఓ నావా రావే మల్లబన్నాదులో ఇది పగడు ఎవరికేం పాపం చేస్తుంది సార్ వాళ్ళకి మళ్ళీ వచ్చిన ఇవరు ఇప్పుడు కావాలి చూస్తాలే నావా ఓయ రానా రావే రమ్మట్గా రమ్మని అంటే ఇక వస్తున్నాగు రా బయలు రానంటుంది చిన్నదో చిన్నదో అందుకే అందాక పాడుకోవాలి మందిని పేరు పెడతారట ఏందయ్యో నీ ముసలి ముచ్చట రమ్మంట ఆయన వాళ్ళు రమ్మంట నీకే వరకు నన్ను రమ్మన్నా నేను
ముక్కబోదు ముక్క పోతే ముక్కే పోయి శారదా ఓ శారదావా ఓ చెల్లె ఓ ఎవరాడా ముక్క పోతే ముక్కే పోయి లేకపోతే తెల్లారదాకా అత అయిపోయి నీ ముక్కే పోతుంది ఇక బంగాళ ముందు రాబట్టనమ్మా చెప్పుకుంటా చెప్పుకునే ఇచ్చేపోతే పిల్లలు కానీ డబ్బున తన్నిందంటే రేపు అంత చెప్పదు మంచిది ఏమండి ఏందో కాదు తాకిందండి తాగలే తాకిందంటే రేపు అంత చెప్పుకుందే మంచిది గాయదా నాదా నాదా కాదు తాగలేదా మావాడే మంచుడు రంగప్రభులు నేను ఎన్నిదైనా కానీ మంది దగ్గర పోయి తనలేదని చెప్పుకుంటున్నా అమ్మగుడు ఏమండి సాధ్యత చెడిపోతుందా బోర్లే పడితే ఇల్లు కట్ట పడితే బంగారం చేయించబడితే నేను అంతేనే నువ్వు ఇవన్నీ ఆపరేషన్లు ఏ దినాలు చేసిన పాపాలు అవి ఈ పుణ్యాలు ఇప్పటి అయితే అట్టయితేనే కోలుకున్నా చెప్పినా కానీ ఏందండి ఏమో అలాగ ఇలాగే చెప్పని వచ్చు నిన్ను చూస్తే నాకు అలాగ వస్తున్నా ఈలాగా వస్తలేదు గజ్జలాగా వస్తలేదు గజ్జలాగా వచ్చింది నేను ఇంటి ముందుకు వచ్చేది వేరే పిల్లబట్టి నీ ఇంటి ముందుకు వచ్చి పిలుస్తుంటే మన సాకుల్లో మన కొడుకేడు వేయండు మన కొడుక మన సాగుకున్న కొడుకు ఆయన గారు సునిగారు రాకేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నాడు రాకేష్ గారు అక్కన్నాడు మన కొడుకు శ్రీమంతరాజు వేయండు బడి వినాను అయ్యో పరిపించాడు కత్తి ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే కొడుకైతే బడి వేణి కొడుకు బయలు వేయండు సేబాస్గా తలపెట్టియా ఓ దేవుడు యాలగల తలపెట్టు ఇప్పుడు తలపెందుకు నావు నరకు యాలగా తలపెట్టమంటే నా ఆయన ఏం చెప్తున్నా పాడవాడా తలపెట్టినా తలపెట్టినా ఏ గొయ్యలు పెట్టు వాళ్ళ వాడిని చూసి ఇలా గుజ్జలిగే సేమ్ తలకాయలు గుర్తుకుంటే మరి ఇష్టం లేదా గొయ్యలు పెట్టినా గొల్లె వేసిన గొయ్యలు సలాగాయి తలకు జారిపోతే సాంబార్ గంటే నేర్చుకుంటారు నీ తాడు చెంప ఇంకా అయ్యో గోలెల కైనా మొత్తం దిగబడదే పోయు గోలె కూడా నవ్వుతాంది నవ్వుతుంది ఇట్లా ఓహో నాయమూతి సాయిబాబు అయినట్టు అవుతాంది ఏంటండి మీ ఇంటి ముందుగా చేదరాబట్టి మా ఇంటి సాకులు ఎవరమ్మా ఇన్నాడులా ఏం కొట్టి నానే నేను ఎడతా నాను లంచపడుతుంది పెళ్ళం నీ మీద పోసిర్రు మన్ను దుబ్బ అయితే అని సాగినట్ల పోని మావాడు మంచి సాగిన అటే పోయాడు ఒక వికెట్ దానికి ఎగిరిపోయిందిరా
మన ఇంటి ఆడికి దగ్గర గమలేని ఎవరు నా పైలు ఎత్తాను కళ్ళు నువ్వు తాగవు నేను తాగను సాగుకున్న కొడుకు తాగడు వాళ్ళు ఎవర్రా? మంచిగా చిత్ర పాలేరు జీతగాడు ఈతగాడేనా? పోసిన గమలే తాగిదవరిని అక్క పెంచేవారని తమ్ము కాబట్టి పోసిన గమలే తాగిందేవారు నీ సిరిచుకోద్దని తాడు మనలో సరే ఎట్లయితే అట్లా సాతాడు తగిన మొక్కినట్టు బాయిలో పడుతుంది మహిళ సంఘం అయితే బాగానే ఉన్నది ఇవాళ ఎట్లయితే అట్లే చాలా సంవత్సరం చేస్తేంది ఉంచేది వచ్చేది ఏమండి ఈ ముచ్చట్లన్నీ అన్న దొరసానే వాళ్ళు ఇన్న 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 లంచ కొడుకేవాడు అన్న దొరసానే వాళ్ళు లంచ కొడుకేవాడు అన్న దొరసాని నువ్వే ఎవర్రా లింగా అరే నువ్వేరా లేకి లంజ కొడుక ఏం చేయాలి నన్ను దావదేవుతావురా ఎక్కడ నన్ను ఎక్కడ ఇచ్చివే సారదా నా సారదు ఏం కాని పోనే సారదా నా సారద బేబీ నన్ను ఎక్కడో నీ దార వచ్చి అయ్యా బామనా ఈ బామ నా భార్య అయ్యా బామనా ఈ బామ నా భార్య ఇదంతా పరికంప ఏం రోజులు పిండుకొని బామ లక్ష్మి నా భార్య బామ లక్ష్మి నా భార్య మధ్యలో మాట కాదు నా భార్య సంబంధం వచ్చింది ఏంది సంబంధం వచ్చింది ఇత పోతుంది అయితే మెల్లగురు ఓ మై గాడ్ ఒత్తి అంత సట్ట చేయబడి మనం సాదుకున్న కొడుకు శ్రీమంతరాజుకు సంబంధం వచ్చింది మన సాదుకున్న కొడుక మన గట్ల చెప్పని ఒత్తాడు చెంపితే గట్ల అన్ని అడుగుల వరకు సంబంధం వచ్చిందే పోయినా అంటే పెళ్లిడికి ఇంత కొడుకునే మాట ఏమయ్యా అని అనుకున్నా మరి మనిషి మనం చదువుకున్న కొడుకు సంబంధం వస్తే వాళ్ళని తీసుకొని ఇంటి మూడుగా చెప్పిన గుంజిగాడు చెప్పి ఆడబాడతావు చెప్పి ఆడ గుంజిగా చెప్పి ఆడని తాడు తెంపని నా ఉన్నారు కానీ నేను దొంగలు కూడా నిన్ను ఆడబెట్ట ఎడబెట్ట 5 ముద్దులు పెట్ట బాడుకో కొడుకు వచ్చిన సంబంధం చెప్పాలి మూగోడు మాట్లాడుతూ దరిగి వచ్చినట్టు ఆడు మాట్లాడితే గోడ పెట్టినట్టు పేరుకే మోగను కానీ మోతాడు తెంపితే నేను నిమ్మకాంపలు ఎత్తయ్యా నన్ను అసలు ఓడుతుంది సుమను ఓ సుమను ఏమా తెచ్చినవా అయ్యో నువ్వు లేకపోయినావు దాన్ని లేపుకురావాలి ఒక చిన్న స్మాల్ స్ప్రైట్ పట్టుకురా నాకు స్పైట్ కాదు మంచి చేసి పట్టుకురా ఎర్రది పెద్ద పట్టుకురా ఐ లవ్ యూ వాడుకొని అవ్వని కారా నీ ఇంటికి పడతావు ఎవరా నువ్వేమో దగ్గర కొడుకు పుట్టినావు
ఆవిడ అమ్మ దగ్గర పోయి అయ్యి అంటే ఏ దగ్గర పోయి అమ్మంటాడు ఏ రామో నా కొడుకు కళ్ళు చూడదే బురదలో ఉండే కొర్రమట్టకున్నట్టునే నా మిసలా పడుతుంది కొడుక ఎవరయ్యారా చిచ్చా ఓ పాడకావు చిచ్చా అంటే చిన్నయ్యరా నాకు వాళ్ళు అంటగాడదాను ఎవరా ఇవ్వలే మీ చిచ్చ చిన్నయ్య ఎవరు వారు సుమన్ రా అదే అక్కడు ఏమన్నా ఖర్చుకుంటే పైసలు కట్టుకోపోయి ఇస్తాడు చిన్నయ్య మా అవధులు అని ఇస్తాడు ఆపు ఆపు తెస్తాడు ఆయన మాగా దాన్ని కూల్ పెట్టండి కూల్ పెట్టండి దాన్ని కూల్ పెట్టండి బాగా కూల్ పెట్టండి ఈ పిల్ల నాకు ఇష్టమే అని కుమారాని ఫోటోలు ఎదవట్టినమ్మా కుమారాని ఫోటోలతో సూర్య వేడుకలు చంద్ర వేడుకలు నాన్న మీరు సాగుకున్న వాళ్ళు మీ మాట నేను కాలంతే నాన్న ఈ పిల్ల నాకు ఇష్టమే నాన్న అడ్డ అయ్యా ఎంతనే గాని నీ బిడ్డ రోజు మా సాగుకున్న కొడుకు ఇష్టపడ్డాడు అయ్యా ఇక మరి ఎంతైనా గాని బ్రాహ్మణలో పిలిపించి లగ్నం కూడా వేయాలన్నారట రండి బ్రాహ్మణయ్య నేను చదువుకున్న కొడుకు శ్రీమంతురాజు అతను బిడ్డ కుమారాని దేవికి లగ్గముర్తం చూడమన్నమ్మ ఆదివారం మడల పొద్దుకు గోగు కంతర సంబంధం కుదరనా లెక్క కొట్టేసుకున్నాడు బిడ్డపాటు వాడ ఉంచిండు కూడా వాళ్ళు కూడా పట్టుకొని వద్ద ఉన్నాడమ్మా సంబరపడ్డాడు సంతోషపడ్డాడు ఆనందరాజు వచ్చే తొవలో తెల్ల తెల్ల బంగ్లాలు కానొస్తానే మల్లన్నా అది ఊరు పేరు వైకుంఠ నగరం ఆట వైకుంఠ నగరంలో అడుగు పెట్టినప్పుడు విడవన బల్లి వరకు గుడి కన్నదులు తున్నది వల్లి మిక్కిలైతుంది ఆ ఊళ్ళకెళ్ళి రాదు ఇంటికి పోతడా పోడా ఏమింగా ఊళ్ళకెళ్ళి వత్త ఉండే ఊళ్ళకెళ్ళి వత్త ఉండే ఓ దేవుడంగా అలా ఆనందరాజు వాళ్ళు ఫోటో పట్టుకొని వస్తంటే 18 జాతీయుల మంది అది ఎవరి వాడంటే ముత్తరాజుల వాడాటంగా ముత్తరాజుల వాడకుంటే వస్తాండు గారాజు నా వారి గర్భాన ఒక బిడ్డ కలిగిందమ్మా ఒక్క రోజు నాడు ఆ బిడ్డ పేరు ఏమని పేరు పెడతారవ్వా అమ్మా గావిటో అక్షరంగా పేరు పెట్టుకున్నారమ్మా బిడ్డ పేరు పెట్ట
కన్న తల్లి కాని రోగం వచ్చిన తల్లికి రోగం వచ్చింది నాదా నా ప్రాణం పోతుంది వైకుంఠ రాజా మన బిడ్డ పైలం అన్నది ఆ బిడ్డని తీసి భర్త చేతులు ఎప్పుడు పెట్టిందో భార్య కచ్చలో భర్త కచ్చిందాడు ఒకటే గడియల్ల భార్య భర్తల ప్రాణం పోతూ ఉన్నది బిడ్డలు ఏడ్చినాం వాళ్ళ బిడ్డ కలిగింది 21 రోజు వెళ్ళింది నీ యొక్క బలగం లేరు నా యొక్క బలగం లేరా బిడ్డలు ఎవరి చేతులు పెడతామని ఆ బిడ్డను ముందు చేసుకొని భార్య భర్తలు ఓవని ఎడతాను అందుకే అంటారమ్మ బలమన్న ఉండాలి బలగమన్న ఉండాలి అంటారమ్మా బలగం లేని వాళ్ళ బాధ చూడు మా ఊరందరూ ముద్దరేసుకున్నారమ్మా వాళ్ళు ఊరుకు దండం పెట్టిరమ్మా నా బిడ్డ బతుకుంటే రాదుంటే సత్యబంధ పెట్టుంది ఊరు పొత్తుల బిడ్డ